హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మనం ఎస్ఎస్సి ఎంటీఎస్ అనేది ఎప్పుడు జరుగుతుంది అని చాలామందికి అయితే ఉంది కదండి డౌట్. సో అది ఎప్పుడు జరుగుతుంది ఏంటనేది మనం కొంచెం అంచనా వేసి చాలామంది చెప్తున్నారు కదండి. సో ఏంటంటే అది ఇప్పుడు సిహెచ్ఎస్ఎల్ అనేది అయితే నవంబర్ 12 నుంచి నవంబర్ 30 వరకు ఈ సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. ఎస్ఎస్సికి సంబంధించిన సిహెచ్ఎస్ఎల్ ఎందుకంటే ఈ డేట్లు ఇచ్చాడు కాబట్టి. తర్వాత ఈ సిహెచ్ఎస్ఎల్ తర్వాత వెంటనే ఎస్ఎస్సి జేఈ అండి. ఈ ఎస్ఎస్సి జేఈ ఎగ్జామ్స్ ఏంటంటే 3 నుంచి 6 డిసెంబర్ వరకు జరుగుతాయని చెప్పిందండి. ఓకేనా, 6 డిసెంబర్ వరకు అనమాట. సో 3 నుంచి 6 లోపు ఇవి జరుగుతాయి అనమాట. 3 నుంచి 6 వరకు. నెక్స్ట్ ఎస్ఎస్సి సిపిఓ అండి. సిపిఓ ఇవి ఎప్పటి నుంచి అంటే డిసెంబరు 9 నుంచి 12 వరకు జరుగుతాయండి. 9 నుంచి 12 వరకు జరుగుతాయి అన్నమాట. సో ఏంటంటే ఫస్ట్ సిహెచ్ఎస్ఎల్, నెక్స్ట్ ఏమో ఎస్ఎస్సి జేఈ, నెక్స్ట్ ఏమో ఎస్ఎస్సి సిపిఓ అండి. సో ఇవన్నీ అయ్యాకే ఎస్ఎస్సి ఎంటీఎస్ అవుతుందండి. ఎస్ఎస్సి ఎంటీఎస్ అవుతుంది. సో ఇందులో 1 వీక్ అనేది ఈ ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్స్ సో ఈ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అనేవి ఎంటీఎస్ ఎగ్జామ్స్ అనేవి నాకు తెలిసినంత వరకు మనం అంచనా కరెక్ట్గా వేయగలిగితే మాత్రంగా ఖచ్చితంగా చెప్తున్నానండి, ఒక 30 రోజులైతే మాత్రంగా మనకు ప్రిపరేషన్కి అయితే దొరుకుతాయండి. సో 30 రోజులు ఖచ్చితంగా ఎస్ఎస్సి ఎంటీఎస్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 30 రోజులు ఖచ్చితంగా ప్రిపరేషన్ దొరుకుతుంది. ఎలా అంటే ఇప్పుడు ఈరోజు 14వ తారీఖు కదండి. సో మినిమం అండి నెక్స్ట్ నెల ఇప్పుడు 12 వరకు ఎలాగైనా అవుతాయి. ఒక 1 వీక్ అండి, ఒక 1 వీక్ స్లాట్స్కి అయితే ఇస్తారండి. ఎన్ని ఎగ్జామ్ సెంటర్లు వేయించుకోవడానికి గట్రా ఇస్తున్నారు కదా. సో 1 వీక్ ఎందుకంటే నెల 15 రోజులు, నెల 20 రోజుల వరకు ఎంటీఎస్ ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. ఎందుకంటే ఎక్కువ మంది అప్లై చేస్తారు కాబట్టి ఎంటీఎస్ అనేది ఎక్కువ రోజులు జరుగుతుంది అనమాట. నెలకి పైనే జరుగుతాయి ఎగ్జామ్స్. సో ఎక్కువ మంది పెడతారు కాబట్టి ఒక 1 వీక్ అయితే అవుతుంది. సో ఎలా వద్దన్నా ఒక డిసెంబర్ 15 నుంచైనా లేకపోతే డిసెంబర్ లాస్ట్ వీక్ నుంచైనా ఖచ్చితంగా అండి. డిసెంబర్ 15 నుంచి వేసుకున్నాం మనకి, రేపు నవంబర్ 15 కదండి. సో నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 ఎలా వద్దన్నా ఒక 30 డేస్ అయితే మాత్రంగా ప్రిపరేషన్కి అయితే దొరుకుతుందండి. ఖచ్చితంగా చెప్తున్నానండి. ఎస్ఎస్సి ఎంటీఎస్ అనేది ఖచ్చితంగా వన్ మంత్ అయితే ఇంకా 1 మంత్ ఖచ్చితంగా ఉంటుందండి టైము. 1 మంత్ తరువాతే అవుతాయి ఇవి అయితే. ఎలా వద్దన్నా మనం ఎంత అంచనా వేసుకున్నా, మనం ఎంత ఆలోచించినా ఖచ్చితంగా అయితే మాత్రంగా 30 రోజులు ఎలా వద్దన్నా టైం అయితే ఉంటుందండి ఎస్ఎస్సి ఎంటీఎస్కి. సో నిజంగా చాలా మంచి అవకాశం అండి. ఇవన్నిటి తర్వాత ఎస్ఎస్సి ఎంటీఎస్ అవుతుంది. ఎందుకంటే ఇది కొత్త వెండర్ కాబట్టి క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు అనేది ఇప్పుడు ఈ సిహెచ్ఎస్ఎల్ యాస్పిరెంట్స్ని అడిగి తర్వాత ఈ జేఈ వాళ్ళు రాస్తారు, సిపి వాళ్ళు రాస్తారు. సో వీటన్నింటిని చూసుకుంటూ మనకి కొంత అవగాహన వస్తుంది. సో ఎలా అడుగుతున్నాడు అంటే డెప్త్గా అడుగుతున్నాడా, పైన అడుగుతున్నాడా, మోడరేట్లో అడుగుతున్నాడా అని మనకు కూడా కొంత అవగాహన అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇది ఒక అందుకైతే మంచిదేనండి. సో ఎవరైతే ఎస్ఎస్సి ఎంటీఎస్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా చాలా మంచి అవకాశం అండి. 30 రోజులు ఖచ్చితంగా ఎలా వద్దని ఇంక 30 రోజులు పడుతుందండి. సో ప్లీజ్ దయచేసి బాగా చదవండి. మెయిన్ జిఎస్, ఓకేనా, జిఎస్ తర్వాత ఇంగ్లీష్ బాగా ప్రాక్టీస్ చేయండి, టెస్టులు రాయండి. జిఎస్ మాత్రంగా హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ అండి ఖచ్చితంగా బిట్స్ వచ్చేవన్నమాట. ఈ ఆర్ట్స్ సబ్జెక్టులు అనమాట. ఓకేనా, తర్వాత సైన్స్ అండి, ఆ 3 అంటే ఎన్ఎస్, పిఎస్, బయాలజీ, తర్వాత కరెంట్ అఫైర్స్, తర్వాత స్టాటిక్ జీకే అండి. సో మన ఛానల్ ద్వారా అయితే ఈ రోజు నుంచి స్టాటిక్ జీకే సంబంధించి టాపిక్స్ అనేవి మన ఛానల్ ద్వారా నేనైతే ఇస్తానండి. సో ఖచ్చితంగా మీరైతే ప్రిపరేషన్ చేయండి. ప్రిపరేషన్లో ఎటువంటి ఆటంకాలు అయితే తెచ్చుకోకండి. ప్రిపరేషన్ అయితే ఆపకండి. ఎప్పుడు అవుతుందో మళ్ళీ జనవరిలోకి వెళ్ళిపోతే ఏమైనా భయపడకండి. ఒకవేళ జనవరి వరకు వెళ్ళినా ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేస్తాడు. ఓకేనా, ఎలా వద్దన్నా ఖచ్చితంగా ఈ ఎగ్జామ్స్ అయితే అవుతాయి. అయితే డిసెంబర్ లాస్ట్ వీక్ నుంచి లేకపోతే జనవరి ఫస్ట్ వీక్ నుంచి అంతే కన్ఫామ్ అండి. మన చేతుల్లో 1 మంత్ ఉంది అని అనుకోండి. ఎవరైతే చదివారో వాళ్ళు ప్రాక్టీస్కి అయితే ఉపయోగించండి. ఎవరైతే చదవలేదో ఇంకా మీ ప్రిపరేషన్ కొనసాగించండి. బెస్ట్ చెయ్యండి. ఎంత రివిజన్ చేస్తే అంత మంచిది. త్వరగా క్వశ్చన్ చదవగలిగితే ఆన్సర్ పెట్టగలమన్నమాట. సో బాగా ప్రిపేర్ అవ్వండి. దీన్ని మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. మంచి అవకాశం అండి గెలవడానికి. ఖచ్చితంగా జాబ్ అయితే రావాలి అనుకున్న వాళ్ళకి మాత్రం సువర్ణ అవకాశం అండి. ఎంత టైం దొరికిందో ఈ
సంవత్సరం దొరికినంత టైము ఇన్ని సంవత్సరాలు ఎస్ఎస్సి క్యాలెండర్ వచ్చినప్పుడు అయితే రాలేదు. నిజంగా అదృష్టవంతులు ఈ సంవత్సరం పెట్టిన వాళ్ళు. డిలే అయ్యే కొద్ది మన ప్రిపరేషన్కి అనేది టైం దొరుకుతుంది. సో ఎస్ఎస్సి ఎంటీఎస్ ఒక రకంగా యాస్పిరెంట్స్ అయితే చాలా లక్కీ అనమాట. సో ఆ అదృష్టాన్ని అయితే మీరు వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో లేట్ చేయకుండా రోజు జాగ్రత్తగా చదవండి. ప్లీజ్ డిసిప్లిన్గా చదివితే ఖచ్చితంగా వస్తుందండి. ఓకేనా? సో నెగ్లెక్ట్ అయితే చేయకండి చదువుని. ఖచ్చితంగా చదవండి, బాగా ప్రిపేర్ అవ్వండి. ఎలా వద్దన్నా ఇంకో 1 మంత్ ఈజీగా 1 మంత్ మనకు దొరుకుతుంది టైము. సో 1 మంత్ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. అయితే డిసెంబర్ లాస్ట్ వీక్లో అవుతుంది, లేకపోతే జనవరి ఫస్ట్ వీక్. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతవరకు ఈ వీడియో ఎవరైతే చూసారో వాళ్ళకి యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి. మళ్ళీ కలుసుకుందాం మరొక వీడియోలో.